వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుని తీవ్రంగా తప్పుపట్టింది ఏపీ రాష్ట్ర హైకోర్టు. పోలింగ్ కేంద్రాలను మార్చిన విషయాన్ని జెడ్పీటీసీ ఎంపీపీ కార్యాలయాల బయట అతికించేస్తే సరిపోతుందా, ఈ విషయం సాధారణ ప్రజానీకానికి ఎలా తెలుస్తుంది అంటూ నిలదీసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లి గ్రామాల్లో పోలింగ్ బూతులను నల్లపురెడ్డిపల్లికి మార్చడాన్ని వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ చేపట్టారు. ఇప్పటికే 97% ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగింది. ఆ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల వివరాలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో జోక్యం చేసుకోలేకపోతున్నాము అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 150 మంది వైసీపీ నేతలపైన పులివెందుల పోలీసులు పెట్టిన కేసుల విషయంలో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప కూడా ఆదేశాలు ఇచ్చారు.